ప్రేమ గురించి మీ మధ్యకి తీసుకొస్తాను. దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నేను ఒక పదం మీనంటాను, మీరు ఇంకో పదం అనండి. దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ ప్రేమను నేను ఎరుగుదును. ఆమెన్ చెప్పండి. నీ ప్రేమను నేను ఎరుగుదును. ఎలా ఉండాలి? ఎలాంటి ప్రేమ ఉండాలి? ఒక మగ గుర్రము ఆడగుర్రము కలిసి అరణ్యములో నీళ్ళ కోసం ఎదుగుతున్నాయంట. నీళ్ళు దొరకట్లా వాటికి. దేనికోసం ఎదుగుతున్నాయి? నీళ్ళ కోసం ఎదుగుతున్నాయి. చాలా దూరం తిరిగినాయి. చాలా లెక్క తిరిగిన తర్వాత తిరిగేసరికి ఈ నీళ్ళు దాహము బాగా ఎక్కువైపోయింది అనమాట. ఎక్కడో ఒక చోట చిన్న మడుగులో ఇన్ని నీళ్ళు కనపడ్డాయండి. కొద్దిగా చిన్న గుంటలో. ఆ గుంటలో నీళ్ళు కనపడినప్పుడు మరి ఆ రెండు, ఒకటి మగ్గుర్రము ఒకటి ఆడగుర్రం, 2 గుర్రాలు అనమాట. సరే, ఈ మగ్గురు అంది, సరే నువ్వు తాగు ముందు, నువ్వు తాగిన తర్వాత నేను తాగుతానంది. ఆ నీళ్ళు ఒక గుర్రానికే సరిపోతాయి సరిగ్గా తాగితే. ఈజీగా మనము మన ఇంట్లో ఒక గ్లాసు పావుచేరు గ్లాసు తీసుకుని వాటర్ తాగేయగలం. అవును కదా? ఆ పావుచేరు వాటర్ తాగేయగలం అనమాట, ½ లీటర్ వాటరు. అయితే ఒక గుర్రానికే వస్తాయి ఆ నీళ్ళు. సరే చూడండి, జాగ్రత్తగా వినండి. ఇటు చూడండి. మగ్గురం ఏం చెప్పింది? నువ్వు తాగు ముందు అందండి. సరే, ఆడగుర్రం ఏం చేసిందండి? గబగబ వెళ్ళి దాంట్లో మూతి పెట్టి అట్లా మూతి ఆనిచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనమాట. కొంచెం తాగినట్టుగా. కుక్క నీళ్ళు తాగుద్ది చూడండి, ఎట్లా తాగుద్దిరా కుక్క? శబ్దం వస్తుంది కదా అది నీళ్ళు తాగేటప్పుడు. దేంతో లాగుద్ది? నాలుకతో. అది కొంచెం శబ్దం చేసి నీళ్ళు ఏమి ఒక్క చుక్క కూడా నీళ్ళు తాగకుండా వచ్చేసింది. అయ్యా నేను నీళ్లు తాగాను, నువ్వు కూడా వెళ్ళి నీళ్ళు తాగమండి. అక్కడ తగ్గినాయా నీళ్ళు? తగ్గల. సరే, ఈ గుర్రానికి చెప్పినప్పుడు ఈ గుర్రం వెళ్ళి నీళ్లు తాగటానికి తలోంచింది. అది కూడా శబ్దం చేసి వచ్చేసిందంట. ఆ గుర్రం కూడా శబ్దం చేసింది. గుంట్లో నీళ్లు తగ్గలా. ఎందుకని మన అంశం. ఎందుకని? ప్రేమ. దేని మీద? మనకి అవకాశము దొరికింది అనుకో, ఆయన వచ్చిందాక వండిస్తావా? రుచిగా ఉందనుకో, ఆ కూర ఏదన్నా టేస్టీగా ఉందనుకో, ఆయన వచ్చిందాక వండిస్తావా? ఒకవేళ వండి వెళ్ళి పనికి వెళ్ళేవే అనుకో, నువ్వు వచ్చిందాక ఆయన వండిస్తాడా? కొంచెం మసాలాలు గిషాలాలు కొంచెం దాన్ని టేస్టీగా రుచికరంగా వేస్తే దాన్ని ఒక 4 ముక్కలు లాగించాల్సింది నీ ఉన్న వాటా కూడా లాగిచ్చేస్తారు. ఉందా ప్రేమ? ఇక్కడ ఉందా ప్రేమ? గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక గుర్రం ఏమో మూతి పెట్టి తీసేసింది, పక్కకు వచ్చేసింది. ఇంకో గుర్రం వెళ్ళి మూతి పెట్టి వచ్చేసింది పక్క. 2 తాగలేదండి. నువ్వు తాగు అనుకోండి. చూడండి, 2 కూడా దాహంతోనే ఉన్నాయి. 2 కూడా దాహంతో ఉండి అలమటిస్తూనే ఉంది. కానీ ప్రేమ, నేను ఎలాగున్నా పర్లేదు కానీ నా భార్య తాగాలి, నేను ఎలాగున్నా పర్లేదు కానీ నా భర్త తాగాలి అనే ఆలోచనలో, కమిట్మెంట్లో అలాగ ఉండిపోయాయి. అలాగే గమనించండి, జాగ్రత్తగా వినండి. మందిరంలో మనం ఆరాధించేటప్పుడు ఇతరులని ప్రేమించాలి. మందిరంలో ఆరాధిస్తున్నప్పుడు నీ భర్తని ప్రేమించాలి. మందిరంలో మరి ఆరాధించే వాళ్ళగా ఉన్నప్పుడు నీ బిడ్డల్ని ప్రేమించాలి. ఆరాధించే వాళ్ళగా ఉన్నప్పుడు నీ బంధువుల్ని ప్రేమించాలి, నీ స్నేహితుల్ని ప్రేమించాలి, నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ సంఘ సేవకుల్ని ప్రేమించాలి. ఒక మాట బైబిల్లో అద్భుతమైన మాట ఉందండి. ప్రేమ లేని వాడు పూర్చేయాలి. ప్రేమ లేని వాడు వ్యర్థుడు. ఏం చూపించమంటుంది బైబిలు? ఏమి నేర్పిస్తుంది బైబిలు? చెప్పలరా, ఏం నేర్పిస్తుంది? ప్రేమను నేర్పిస్తుంది.
అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి, కళ్ళెంట నీళ్ళు వచ్చే విషయం అండి, ఓర్చుకోలేని విషయం, తట్టుకోలేని విషయం అండి. అన్నదమ్ములు అందరూ ఆ గొర్రెల కాడ ఉన్నవాడిని చూడటానికి వెళ్ళారు, వాడికి క్యారేజీ ఇవ్వటానికి వెళ్ళారు. వాడు ఎలా ఉన్నాడో చూసి రండని మిగతా తమ్ముళ్ళని పంపించారు. వాడిని చూశారు. వాడిని చూడంగానే ఏమనుకున్నారు మిగతా తమ్ముళ్ళు? ఏమనుకున్నారండి? ఎవరి ఇల్లు అసలా? గుర్తొచ్చారా ఎవరన్నా? యేసేపు. ఎవరండి? అన్నదమ్ములు. ఆల్రెడీ కలలు కనేవాడని ఎగతాళి చేస్తున్నారు. నిజంగానే ఈయన కల కన్నాడంటే అది నెరవేర్చబడద్ది. మనం కలగన్నామంటే దడబడద్ది మనకి. ఏ కల వచ్చినా దడే. ఎందుకని? ఉదయకాలం ప్రార్థన లేదు, మధ్యాహ్నము ప్రార్థన లేదు, సాయంత్రము ప్రార్థన లేదు. చూడండి, గమనించండి. 12 పనులు లేచి నిలబడి ఆరాధిస్తున్నాయంట. ఏ పనికి? క్షమించండి, 11 పనులు లేచి నిలబడి ఆరాధిస్తున్నాయి అంట. ఏ పనికి? 12వ పనులకు ఆరాధిస్తున్నాయి అంటండి. ఇది చెప్పాడండి వాళ్ళకి. తండ్రి అయితే నమ్మాడు, కానీ వీళ్ళకి మాత్రం ఏం పెరిగిందండి? అన్నదమ్ముల మధ్య ఏమీ లేదు, ప్రేమ లేదండి. ఒక వయసు దాకా చక్కగా బాగానే ఉంటారండి. ఒక రేంజ్ వచ్చిన దాకా ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేరు. ఒక రేంజ్, ఒక వయసు దాటిన తర్వాత అసూయ, అన్న మీద, తమ్ముడి మీద అసూయ. పొలంలో పనిచేస్తున్నాడని చెప్పి క్యారేజీ కట్టుకుని వెళ్ళాడంట అన్నకి. ఆయనకొక క్యారేజీ, ఈయనకొక క్యారేజీ. కానీ వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉందన్నమాట. పంచితే ఎన్ని ఎకరాలు వస్తుంది మరి గారు? 2 అన్నదమ్ములు పంచుకుంటే ఎన్ని వస్తుంది? 10లో చెరోకు 5 వస్తుంది. చెరోకు 5 ఎకరాలు వస్తుంది అనమాట. సరే, తమ్ముడికి దుర్బుద్ధి పుట్టింది. ఏంటా దుర్బుద్ధి? నా నా అన్నని చంపేస్తే 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు నాకు ఉంటుందని అనుకున్నాడంటండి. అయితే అన్న క్యారేజీలో విషయం కలిపాడు. ఈయన క్యారేజీలో నార్మల్గా ఈ క్యారేజీ ఒకటి పట్టుకున్నాడు, ఈ క్యారేజీ ఒకటి పట్టుకున్నాడు, నార్మల్గా వెళ్ళిపోయాడు. మరి అన్న పొలంలో పనిచేస్తున్నాడు. అన్నా, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి. అన్నా, నీకోసము క్యారేజీ తెచ్చా. గబగబా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని మరి చక్కగా మరి కూర్చున్నాడు భోజనం చేయడానికి. ఆ క్యారేజీ విప్పుతున్నాడండి చక్కగా. అయితే, రే తమ్ముడా, వాటర్ తీసుకురావటం మర్చిపోయారా నేను? అదిగో ఆ బోర్ దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్లో వాటర్ పట్టురమ్మన్నాడు. ఎవరు? అన్నయ్య. అన్నయ్య పట్టురమ్మనండి. ఈ లోపల ఈడికి దుర్బుద్ధి పుట్టింది. ఏం చేయాలని? నా తమ్ముడిని చంపేస్తే ఆ 10 ఎకరాలు నాకే వస్తాయి. అది నా తమ్ముడిని చంపేస్తే 10 ఎకరాలు నాకే వస్తాయి. అంటే వాటర్ బాటిల్ తీసుకుని బోర్ దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టుకుని వచ్చే లోపల ముందు ప్లాన్తోనే వచ్చి ఉంటాడనమాట. ఈ విషయం బాటిల్ ఇప్పి వాడి క్యారేజీలో పోసాడనమాట. ఇద్దరు కలిసి భోంచేస్తున్నారు అక్కడ. ఆ ప్రేమ చూడు, ఎంత ప్రేమ చూడండి. మన చెల్లెలు చాలా చక్కగా అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ అని చక్కగా వాడతారు కదా. చూడండి, గమనించండి. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు విషయం కలిపేశారండి. ముందు ఆతృతగా గబగబా తిన్నవాడు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి వాడికి. కళ్ళు తిరిగిన తర్వాత విషయం తిన్నవాడు ఏమవుతాడు? నురుగు కక్కుంటాడు. నురుగు కక్కున్న తర్వాత నేలకి కొట్టుకుంటాడు. వాడు చూచిందనమాట. చూడండి, వాడు అలా పడిపోతే తమ్ముడు బాధపడుతున్నాడు అనమాట. అరే, అది నేనే చేశా, నిన్ను చంపడానికి ప్లాను నేనే చేశా. చచ్చిపోతున్నాడు కదండి, చెప్పాడు. ఇంకా చెప్పినా ఏం కాదు కదా, నిన్ను చంపడానికి నేనే ప్లాన్ చేశాను అని సంతోషపడుతున్నాడు. ఈడు గబగబా తిన్నాడు కదా, ఈడు నిదానంగా తిన్నాడు, కొంచెం లేటుగా తిన్నాడు అనమాట. చక్కగా ఎందుకు చేసావురా తమ్ముడు ఆ పని అని ఏడుస్తున్నాడండి, కన్నీళ్ళు గారుస్తున్నాడు, బాధపడుతున్నాడు. గమనించండి, నిన్ను చంపడానికి నేను కూడా ఆ క్యారేజీలో విషయం కలిపా. ఏమన్నాడండి? చచ్చిపోయాడు. ఏమన్నాడు?
నిన్ను చంపడానికి నేను కూడా ఆ క్యారేజీలో విషం కలిపాను. ప్రారంభమైంది అతనికి కూడా కళ్ళు తిరగటం, నిరుసుగక్కోవటం ప్రారంభమవుతుంది. చూడండి, ఇద్దరు కలిసి గిలగిల కొట్టుకుని కుప్పకూలిపోయారండి. ప్రేమ ఉందంటారా? ప్రేమ ఉందా తమ్ముడు? దేవుని సన్నిధికి మీరు వచ్చేటప్పుడు కానుకలు తెస్తారు. అలాగే పాత నిబంధన ప్రకారం కూడా కానుకలు ఉన్నాయి. కయ్యను దేవుని మందిరానికి కానుకలు తీసుకెళ్ళాడు, ఏబేలు కూడా దేవుని మందిరానికి కానుకలు తీసుకెళ్ళాడు. కయ్యను అర్పణలు దేవుడు అంగీకరించలేదా అమ్మా? అంగీకరించలేదు. ఏబేలు అర్పణలు దేవుడు అంగీకరించాడు. ఎందుకని? బలిష్టమైనవి తీసుకెళ్ళాడు, మంచివి తీసుకెళ్ళాడు, స్వచ్ఛమైనవి తీసుకెళ్ళాడు, మంచి తీసుకెళ్ళాడు. కానీ కయ్యను అర్పణలు దేవుడు అంగీకరించలేదు. అప్పుడే ముఖము చిన్నబుచ్చుకున్నాడు, కోపం వచ్చింది, ముఖము మార్చుకున్నాడు, ముఖము మాడిపోయింది, ముఖము చికాకు వచ్చేసింది. ఎవరి మీదైనా కోపపడవచ్చు కానీ దేవుని మీద కోపపడకూడదు. హల్లెలూయా. ఎవరి మీద కోపపడ్డాడు కయ్యను? దేవుని మీద. అయితే అంతటితో ఆగిందండి. తన తమ్ముడు అయిన ఏబేలు పొలంలో పనిచేస్తుండగా, వంగుని పనిచేస్తుండగా అమాంతంగా వెళ్ళి కత్తితో నరికి పొడిచి చంపేశాడంట. బైబిల్లో ఉందా లేదా? అక్కడ బైబిల్లో ఉందండి. ఉందా అన్నదమ్ముల ప్రేమ? అర్పణలు అంగీకరించినందుకంటండి చచ్చి తీసుకెళ్ళాడు, పుచ్చి తీసుకెళ్ళాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. బియ్యం అమ్మటానికి వచ్చారంట. బియ్యం అమ్మటానికి వస్తే సోనా ముసిరి ఎంత సన్నగా ఉంటాయండి, మనం తినేది సన్నగా ఉంటాయని చెప్పేసి వాడు దాంతో బియ్యం వస్తాయి కదండి, దాంతో పొడిచి లాగి ఇట్లా ఇట్లా పోచి చూస్తే సన్నగా ఉన్నాయంట. సరే, ఆ కట్ట 1500 ఎంత అంటే ఆ కట్ట ఏం చేసుకున్నారు. ఏం చేసుకున్న తర్వాత తీసి చూస్తే ఏంటి, ఆ బియ్యం ఓపెన్ చేసి చూస్తే వెళ్ళిపోయాడు అతను. రేషన్ బియ్యం ఉన్నాయి దాంట్లో. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, మనం తినలేము కానీ ఈ రేషన్ బియ్యం చర్చిలో బాగుంటాడు కానీ ఆయన తీసుకెళ్ళిద్దాం. ఎవరికంటండి? ఎవరికంట? కానీ దేవునికి బలిష్టమైనవి అర్పించాడు, శ్రేష్టమైనవి అర్పించాడు, మృదువైనవి అర్పించాడు, దేవునికి చక్కటి వాటిని అర్పించాడు. కానీ ఆ కయ్యను చచ్చిని పుచ్చిని లోక సంబంధమైన వాటన్నిటిని అర్పించాడండి. కానీ ఎందుకు గుర్తు చేస్తాడంటే, దేవుడు అన్యాయస్తుడు కాదండి. నీ కానుక శ్రేష్టంగా ఉండాలి, శ్రేష్టమైనదై ఉండాలి. హల్లెలూయా. భిక్షగాడు కాదు ఆయన, నిన్ను భిక్షమెత్తుకొనీడు. ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి ఇవ్వటం వల్ల నువ్వు భిక్షమెత్తుకోవు. ప్రేమ ఏ ప్రేమ చల్లారిపోతుంది ఇప్పుడు? ప్రేమను ఎరుగుతున్నానన్నాడు. ఎలా ఉంది నీ ప్రేమ? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘస్థులు ప్రేమిస్తున్నావా? కయ్యను ఏబేలు విషయంలో చూశారు కదండి, నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఏం సాధించాడు పాపం? దేశదిమ్మరైపోయాడు. ఒక బిళ్ళ కూడా మెళ్ళ వేశారు. వీడికి ఎవరు కూడా సహాయము చేయకూడదు. వీడి భూమి ఎవరికి కూడా కవులకి ఇవ్వకూడదు. ఇచ్చిన పండదు. పండిద్దండి? పండదు. శపించాడు దేవుడు అక్కడ. భూమి పండదు. ప్రేమించాలి. ఎవరి మీదన్నా కొంచెం పోట్లాడి ఘర్షణ జరుగుతూ ఉంటుందండి, కామన్గా జరుగుతుంది. కానీ సాయంత్రం చల్లారిపోవాలంట అది, ఆ కోపం. ఎప్పటి వరకు అండి? పొద్దు గట్టిలో పడేంతవరకే. అప్పటి వరకు చల్లారిపోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి. లేదు, మందిరంలోనే సరే నేను రాజీ పడను. ఆమెమో ఆ మూల, ఏమేమో ఈ మూల, ఆయనేమో మారయ్య గారేమో ఆ మూల, జైపాలేమో ఈ మూల. నేను ఆయనతో ససేమేరా మాట్లాడను. ఎక్కడుంది ప్రేమ? ఏం కాదండి, మాట్లాడండి, వెళ్ళి ఏమవుదో. ఏదో కొంచెం ఘర్షణ పడ్డారు, గౌక్కున మాట తూలేదో అనుకున్నారనుకో, అయ్యా ఏదో గౌక్కున అనుకున్నావు, మాట్లాడండి, ఏమవుదు.
ప్రేమను పెంచాలి. హల్లెలూయా. మరి ఎలా దేవుని రాజ్యం చేరుతావు రేపొద్దున? ఎలా జీవ కిరీటం ధరించుకుంటావు రేపొద్దున? జీవగ్రంథంలో నీ పేరు ఎలా ఉంటుంది? ఇవన్నీ సాధించాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే, జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే, జీవ కిరీటం ధరించాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ఎవరంటండి? వ్యర్థుడు. అయితే ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. ఈ కళలోని, ఈ దర్శనాలోని ఎట్లాగైనా భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి ఈ 11 మంది తమ్ముళ్ళు కలిపి, అన్నలు కలిపి 12వ తమ్ముడిని గోతులో పడేస్తారనమాట. నూతులో ఇంకెక్కి రాకుండా పడేస్తారనమాట. అయితే ఎవరినన్నా చంపితే దోషం ఉంటుందండి. ఆ పాపము, ఆ శని చుట్టుకుంటుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమైనా ఆలోచన చేశారంటే ఈయన్ని చంపేదానికన్నా ఇస్మాయిలీలకి వెళ్ళే అమ్మేద్దాం అనుకున్నారు. కొంచెం ఆ విధంగా ప్రేమ వచ్చింది వీళ్ళకి. ఎవరికి అమ్మేద్దాం అనుకున్నారండి? పాపం ఈ ప్రేమ ఏంటో చూడండి. అరే దుర్మార్గులారా, అన్నలారా అని అంటలేదండి. ఏమన్నాడు? గోతులో ఉండి మిమ్మల్ని ఎవరైనా తెలవకుండా అన్యాయం చేస్తే ఏమంటాం మనం? దుర్మార్గురాలు నన్ను అన్యాయం చేసింది, దుర్మార్గుడు నన్ను అన్యాయము చేశాడు. గోతులో ఉండి కూడా ఏమని కేకలేస్తున్నాడు? అన్నలో అని కేకలేస్తున్నాడండి. ఎవరికి ఉంటుంది ప్రేమ? ఆ ప్రేమ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మొత్తాన్ని కేకేసి ఈ నమ్మితే డబ్బులు వస్తాయి అనుకున్నారే కానీ ఈ నుంచి ఏదో ఆశిద్దామని కాదు. ఏం గుంజుకుందామని? డబ్బులు గుంజుకుందామని బయటికి లాగారు, అమ్మేశారండి. ఎవరికి? ఇజ్రాయిల్కి అమ్మేశారు. ఐగుప్తునికి వెళ్ళాడు, పోతీపర్ కొనేశాడు. పోతీపర్ ఇంట్లోనే పనులు చేసుకుంటున్నాడు అనమాట. చాలా ఆశ్చర్యం. ప్రేమ కలిగిన వాళ్ళు ఈ మాటకి ఆమె చెప్తున్నా, అందరూ ఈ మాట చెప్పినప్పుడు, నీలో ప్రేమ ఉంటే నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదమే. గట్టిగా చెప్పండి. నీలో ప్రేమించే మనస్తత్వం ఉంటే ఏ పనిలో పెడితే ఆ పనిలో దీవెనేనండి. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఆశీర్వాదమే. ఏ బంధువుల ఇంటికి వెళ్తే ఆ బంధువుల ఇంటికి ఆశీర్వాదమే. ఏ స్నేహితులతో మాట్లాడితే ఆ స్నేహితులకు ఆశీర్వాదమే. సంఘ పరిచర్లు ఎవరితో మాట్లాడితే వాళ్ళకి ఆశీర్వాదమే. సంఘ సేవకులకు ఆశీర్వాదమే. సంఘ విశ్వాసులకు ఆశీర్వాదమే. ఏం కలిగి ఉంటే? చెప్పాలి గట్టిగా. ఏం కలిగి ఉంటే? ప్రేమ కలిగి ఉంటే. వెళ్ళిన వేళ విశేషం ఏంటో తెలుసండి? పోతీపర్ ఇంట్లో అడుగు పెట్టారంట. 10 మంది పనులు ఉంటే 20 మంది పనులు అయ్యారంట. హల్లెలూయా. ఉదాహరణకు చెప్తున్నాను, అంటే చాలామంది ఉండొచ్చు, ఉజ్జాంపుకి చెప్తున్నాను. 10 ఎకరాల పొలం ఉంటే 20 ఎకరాల పొలం అయిపోయిందంట. అంటే అంచులంచులుగా దీవించబడ్డాడు పోతీపర్. ఎవరు అడుగు పెడతాం? చూడండి, ఏసేబు రాజేం కాదు, వాడేం గొప్పడేం కాదు, వాడేమో వీరుడేం కాదండి. ఆత్మీయుడు, ప్రేమించేవాడు. ఎవరండి? ప్రేమించేవాడు. అన్నలు అమ్మేస్తున్న మౌనంగా కూర్చున్నాడండి. నన్ను ఎందుకు అమ్ముతున్నారా అని అడిగాడా? అన్ని ఎక్కడన్నా అడగలేదండి. ఆ బానిసలకి అమ్మేశాడు. అదే బానిస బ్రతుకి అమ్మేశారు. బానిస బ్రతుకు చేయాలి అనుకున్నాడండి. కానీ వేళ విశేషం ఏంటో తెలుసండి? ఆ పోతీపరు ఆ ఇంటి అంతటికి అధికారిగా చేశాడు యేసేవుని. హల్లెలూయా. ప్రేమ ఉంటే ఎలా దీవించబడ్డాడో చూడండి. నువ్వు కూడా నీ యజమానురాలు ఇంటిలో నువ్వు పనిచేస్తున్న దగ్గర దేవుడు నిన్ను ఒక అధికారినిగా చేస్తాడు, ఒక హైలైట్ చేస్తాడు. ఎలా చేస్తాడంటే నమ్మకత్వంతో పనిచేస్తే. యజమానురాల్ని ప్రేమించాలా కానీ ఆమె ఏదో అందని మనం తిట్టాల్సిన అవసరము లేదు. కానీ యేసేపుకి అబండాలు ఎదురవ్వలేదా? ఇబ్బందులు ఎదురవ్వలేదా? ప్రేమ చల్లారిందా? ప్రేమ చల్లారలా. లేనిపోయిన కష్టం నాకే ఎందుకు వచ్చింది? ఈ ప్రార్థన లేదు, ఈ సంఘం లేదు, ఈ పరిచయం లేదు, ఈ సేవకుడు లేదు, నాకొద్దు బాబోయ్, నేను మందిరానికి రాను అన్న వాళ్ళు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. ఎందుకని? సమస్య వచ్చిందని. ఏ సమస్య వచ్చిందంట?
ఈయన లాగలేదండి, ఆమె లాగి ఆమె అరుతుంది. ఏం చేస్తుందండి? ఆమె లాగి ఆమె అరుతుంది. ఇదేదో సామెత ఏదో అంటారు, గమనించండి, ఏదో ఉంది కానీ నాకు రావట్లే. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటామండి. కొడతాం వాళ్ళని, ఏడుతాం మళ్ళీ. కొట్టేది మనమే, ఏడ్చేది కూడా మనమే. కొడతాము, తిడతాం కూడా. అయితే గమనించండి, చేయన నేరము ఈయన మీద పడిపోయిందండి. అయినా కూడా నమ్మకం ఎక్కడ పోలేదు, ప్రేమ ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకంటే యేసేపుని చూసి చాలా ప్రేమను మనము నేర్చుకోవచ్చు. చాలా పెద్ద స్టోరీ, దాని అంతటిని నేను వివరించట్లేదు. ప్రేమించాలి, ప్రేమించే జీవితం ఉండాలి. నీ పక్కవారు చేపలు అమ్ముతున్నా, పొలంలో పనిచేస్తున్నా, ఇళ్లలో పనిచేస్తున్నా, వ్యవసాయానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, చదువుతున్నా, మన కాలేజీ అమ్మాయే, మన ఊరు అమ్మాయే, మన కాలనీ అమ్మాయే, ఎందుకు పలకరించాలనే ఆలోచన రాకూడదు. వాళ్ళ నాన్నకి మా నాన్నకి తగాదలని అని అనుకోకూడదు. చూడండి, ఢిల్లీ దగ్గరికి వెళ్ళి పలకరించే విధానం ఉండాలి, మాట్లాడే విధానము ఉండాలి. ఇప్పుడు ఉన్న రోజుల్లో, ఇప్పుడు చూస్తున్న రోజుల్లో ఒక మాట నేను చెప్తానండి, చాలా కఠినంగా ఉన్నారు తల్లిదండ్రులు. మాట్లాడొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అన్నదమ్ములు బాగుపడుతుంటే చూసి తట్టుకునే చాలామంది ఉన్నారు, లేరంటారా? అభివృద్ధి పొందుతుంటే ఏమని, ఎలా ఉండాలి? మనకన్నా కింద ఉండాలి, వాడు పైకి రాకూడదు. పైకి వస్తే చూసి తట్టుకోలేని వాళ్ళు. ఇది ప్రేమ అంటారండి? ప్రేమ? ఒక స్థలం కొనుక్కున్న తట్టుకోలేని వాళ్ళు ఉన్నారండి, ఒక ఇల్లు కొనుక్కున్న తట్టుకోలేని వాళ్ళు ఉన్నారండి, బిడ్డలను చదివించుకున్న తట్టుకోలేని వాళ్ళు ఉన్నారండి, లేరంటారా? వాస్తవం కాదండి? తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. దీవించబడుతున్నా, ఆశీర్వదించబడుతున్నా, ఏదో ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కున్నా తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎలాగైనా పతనం చేయాలి, ఎలాగైనా వాళ్ళని అపాసు పాలు చేయాలి, నవ్వులు పాలు చేయాలని చూస్తూ ఉంటారండి. కానీ ఏ నవ్వులు పాలు చేసినా, ఏ అపాసు పాలు చేసినా ప్రేమే గెలుసుద్ది. గట్టిగా చెప్పండి, ప్రేమే గెలుసుద్ది. హల్లెలూయా. వచ్చేసారు, యేసేపుని పట్టుకున్నారు. భర్త వచ్చేసాడు. అయ్యా, వీడు నన్ను పాడు చేయిపోయాడు, నా బ్లౌజ్ లాగేశాడు, ఇదిగో లాగేపోతుండగా ఆయన మెడ మీద ఉన్న ఆ తువ్వాలు తీసుకున్నాను, ఇదిగో వాడు అంగి, ఇదిగో నేను గుర్తిదే, పారిపోతుండగా అది పట్టుకున్నాను అని రుజువు కూడా చూపిస్తుంది. రాజ్యాలు కోలాలన్నా ఏమనుకోకుండా ఆడదే, రాజ్యాలు కట్టాలన్నా ఆడదే, కుటుంబాలు కోల్చాలన్నా, కుటుంబాలు కట్టాలన్నా మోడురాలు కుటుంబాన్ని పెరికేస్తుంది, గుణవతి అయిన భార్య ఇల్లుని కట్టుకుంటుంది. కొలుస్తుందండి, ఊరికే చెప్పట్లా. ఏం చేస్తుంది? ఏమే కొలుస్తుంది. ఆయన జీవితానికి ఆయన పని చేసుకున్నాడు, ఆశీర్వదించబడింది ఆ కుటుంబము, అడుగుపెట్టిన కుటుంబం. ఎందుకంటే ఆత్మీయంగా, ప్రార్థన పరులుగా మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదమేనండి. చాలామంది ప్రార్థన చేయించుకుంటారు. ఏ సమస్య ఉన్నా, ఏదున్నా, ఏ కార్యక్రమం మొదలేసినా మన పిల్లలే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన, హాస్టల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, హాస్టల్లో ఉండి కూడా ప్రార్థన ఫోన్ వస్తుంది నాకు, పుట్టినరోజు అని ప్రార్థన, రేపు 10th క్లాస్ ఎగ్జామ్ అవుతుందని ప్రార్థన. చూడండి, ఎలాగైనా సరే ఈ ఫోన్ తీసుకుని ప్రేమికుడికి ఫోన్ చేసే కన్నా పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆశీర్వాదం ఉంటుంది అనుకున్నారు. గట్టిగా చెప్పండి, అర్థమైందండి? హలో, లేరమ్మా? ఫోన్ ఎక్కడ దొరుకుద్దా మా ప్రియుడికి ఫోన్ చేయాలి, ఫోన్ ఎక్కడ దొరుకుద్దా మా ప్రియురాలకి ఫోన్. అదొక ప్రేమ, అది చెప్పుకుంటే పెద్ద స్టోరీ. మళ్ళీ ఇవాళ కూడా చాలదు. మళ్ళీ అది ఆ ప్రేమ ఆశీర్వాదాన్ని చేయదండి. నీ చదువుని ఆపేస్తుంది, నీ అభివృద్ధిని ఆపేస్తుంది ఆ ప్రేమ దోమ అనుకుంటావు, అటు ఇటు తిరుగుతావు. నీ మనస్సు, నీ ఆలోచన, నీ అభిప్రాయాలు దేవుని మీద పెట్టలేవు. ఇప్పటికీ ఫోన్లు వస్తాయంటే బాబు అన్నయ్య అంటారండి, నా మనసు కరిగిపోద్ది. ఆ వయసు ఏంటి, ఆ చిన్నపిల్లలు ఏంటి, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయమండి.
అంటే తలడిల్లిపోయే ప్రాణంగా అయిపోద్దండి. చూడండి, ఆ వయసులోనే అంత అనుభవం ప్రార్థన చేసుకునే అవకాశాన్ని ధన్యతనిచ్చాడంటే తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, సేవకులు ప్రార్థన, కాలనీలో ఉన్న చర్చి ప్రార్థన బలంగా పనిచేస్తుంది వాళ్ళకి. అందుకనే మిమ్మల్ని గొప్పగా దీవించానమాట. ఆ కళ మన అందరం ఉండగానే మన తల్లిదండ్రులుగా ఒక సేవకులుగా నేను చూడాలి, మీరు చూడాలి. మన చర్చిలో, మన సంఘములో గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేవాలి. గట్టిగా చెప్పండి, ఇంకా నమ్మకం లేదా మీకు? మనం చూడాలి అన్నానంటే అది నెరవేర్చబడిందే. అది చూస్తాం, కంపల్సరీగా చూస్తాం అన్నమాట. హల్లెలూయా. ప్రేమించారు కాబట్టే సేవకుడితో విరోధం చేసుకుని ఎంతవరకు వెళ్తామండి? ప్రేమించకుండా. సేవకుడితో ఎలా ఉండాలి? ప్రేమించాలి, సేవకుడిని మంచిగా మాట్లాడాలి. తలంచుకుని వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? నీ పరిస్థితి ఎలాగానే ఉన్నాయి, వందనాలు చెప్పు, మంచిగా మాట్లాడు, సేవకుడిని ప్రేమగా చూడు, చక్కగా పలకరించు. అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్దిస్తాడండి. సేవకుడినే చక్కగా ప్రేమించలేని దానివు, సేవకుడినే చక్కగా చూడలేని వాడువు ఎలా దేవుణ్ణి ఆరాధించగలుగుతావు? ఎలా దేవుణ్ణి ప్రేమించగలుగుతావు? విచిత్రంగాను విడ్డూరంగా మాట్లాడుతూ ఉంటారు. మందిరంతో పని లేదు నాకు, సేవకుడితో పని లేదు, విశ్వాసులతో పని లేదు, అంతా డైరెక్టే. ఎంతనంటండి? డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాడు దేవుడు? మోషేతో మాట్లాడి మోషే నుంచి మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాడు? అబ్రహాంతో మాట్లాడి అబ్రహాం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాడు? ఏసేబుతో మాట్లాడి ఏసేబు నుంచి ఇక్కడికి వచ్చింది. యాకోబుతో మాట్లాడి యాకోబు నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే మధ్యవర్తి కావాలి. యేసయ్య భూలోకానికి దిగొచ్చాడు. ఆయన మనకి మధ్యవర్తి. ఆయన చూపించిన ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదండి. యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుతుంటే ఆరుగురికి భర్తలతో కాపురం చేస్తుందండి. ఆరుగురితో కాపురం చేస్తుంది. మీరు ఎవరు కూడా సహించరు, ఆమెను ఎవరు కూడా ప్రేమించరు. కానీ ఆమెను ప్రేమించాడు నా యేసయ్య. ఆమెను ప్రేమించగానే యేసయ్య ఆమెను ప్రేమించగానే ఆమెలో ఉన్న లోపం తొలగిపోయింది. చూడండి, తిరుగుబోద్దాన్ని ప్రేమించము, తిరిగేవాడిని ప్రేమించము. వాడు గైరాదోడిరా, అది తిరిగిపోద్దిరా, అది మంచిది కాదు, వాడు మంచోడు కాదురా అనుకుంటాం. కానీ ప్రేమించు, వారిలో ఉన్న కల్మషం పోద్ది. ప్రేమగా మాట్లాడు, వారిలో ఉన్న కల్మషము పోద్దన్నమాట. పాపం చేస్తుండగా పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందండి. ఈ మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాల్సిందే. ప్రేమ లేదు వాళ్ళలో. పాపం చేసింది, నగ్నంగా ఒప్పుకుంటుంది, నేను పాపం చేశాను అంటుంది. వాళ్ళు కూడా చూశారు పాపం చేస్తుండగా. కానీ యేసుక్రీస్తు ఎంతగా ప్రేమించాడో చూడండి. మీలో పాపం చేయని వాడు ఎవడుంటే ఆమె మీద రాయి వేయండి. ఆమెని ప్రేమించాడు దేవుడు. ఆమెను బ్రతుకు మారిపోయింది ఆమెని. మరి ఎప్పుడు మారుద్ది? పాపిలేగని చూస్తే ఎప్పుడు మారుద్ది? నేనొక్కదాన్నే పరిశుద్ధురాలని, నేనొక్కడే పరిశుద్ధిని, మీరందరూ పుట్టోళ్ళే. అదేదో ఒక సంఘం నుంచి ఒక ఆయన వచ్చాడండి, విశ్వాసే. మా సంఘమే పరలోకం వెళ్ళొద్ది, మిగతా సంఘాలు పరలోకం ఎలా అంటున్నాడండి? కిస్ సంఘం అది. వీళ్ళు మనుషులు కాదా? ఆరాధించట్లేదా? ఓసన మినిస్ట్రీ ఆరాధించట్లేదా? కల్వరి టెంపుల్ ఆరాధించట్లేదా? పాల్దినకర్ గారు ఆరాధించట్లేదా? చాలామంది ఉన్నారు, పెద్ద భక్తులు ఉన్నారు. చూడండి, అలా వ్యత్యాసపరచకూడదు. వ్యత్యాసం అనేది చూపించకూడదు, ప్రేమ చూపించాలి. కొత్తగా వచ్చారా, బాగోలేదా పరిస్థితి, కండిషన్ బాగోలేదా, మళ్ళీ నా దగ్గరికి వచ్చి పనివేళగా మంచిది కాదు ఏం చెప్తారండి? వినపడింది? ఆమె మంచిది కాదు. వాళ్ళ కోసమే పరలోకం నుంచి దిగొచ్చాడు యేసయ్య. చెప్పాలి, ఈ గ్రూప్ చెప్పట్లా, ఈ విఐపి బ్యాచ్ చెప్పట్లా, వాళ్ళ కోసమే పరలోకం నుంచి దిగొచ్చాడు యేసయ్య. హల్లెలూయా. వాళ్ళే కావాలి యేసయ్య. పరిశుద్ధులు ఎందుకండి? పరిశుద్ధులు ఆల్రెడీ బలపరచబడిపోయారు. పరిశుద్ధులకి జీవకిరీటం ఇచ్చేసాడు, పరిశుద్ధులకి జీవగ్రంథంలో పేరు రాశాడు అని. కొత్తగా వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నాడు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఆయనకి కొంచెం పెరిగినట్టు
ఎవరికి? పాస్టర్ గారికి. ఎవరిని పట్టించుకున్నాడంట? నేర్చుకుంటే ఆ మాట రాదు. ఆల్రెడీ మనకి కిరీటం పెట్టేశాడు, మనతో ఆయనకి పని లేదు, మనమే ఒక సేవలో ఉన్నాం అనుకోవాలి. హల్లెలూయా. వాళ్ళతో మాట్లాడుతుంది ఎందుకంటే ఆ జీవితం మార్చబడద్దని, ఆ పాపం విడిచిపెడతారని, ఆ చీకటిని విడిచిపెడతారని వాళ్ళని బహుగా ప్రేమించేది. ఎందుకంటే చూడండి, గమనించండి, ఆ బహుగా ప్రేమించేది ఎందుకంటే ఆ బ్రతుకు మార్చబడద్దని. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన్ని కాండ్రించి మూసారండి. కానీ ఏమన్నాడు ఆయన? పలికాడండి మారు మాట, తొడుచుకున్నాడండి. డొక్కలో పొడిచారు ఆయన్ని, తలకు ముళ్ళు కిరీటం పెట్టారు, దాహం అన్నప్పుడు చేదు చిరకనిచ్చారు, హేళన చేస్తున్నారు ఎదరు నుంచుని, అవమానపరుస్తున్నారు ఎదరు నుంచుని. ఒకే ఒక మాట పలికాడు, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప భాగ్యవంతుడండి ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. అయితే ఈ రోజున ఈ పగటి వేళ సమయంలో నీ తల్లిని, నీ తండ్రిని, నీ అత్తమామల్ని, నీ అక్క చెల్లెల్ని, నీ బంధుమిత్రుల్ని, నీ కాలనీవాసుల్ని, నీ సంఘస్థుల్ని పట్ల ప్రేమ చూపించు. ఇది మనము నేర్చుకున్నామండి. ఈ రోజున చూపించాలి ప్రేమ. అక్కడ కూర్చున్నారనుకో, వాళ్ళతో నాకేంటి పని, ప్రేమగా మాట్లాడు. రివర్స్ అవుతాయి కొన్ని. ఒకవేళ నువ్వు ప్రేమగా మాట్లాడితే ఏమొచ్చి పడద్ది? లేనిపోయిన చిక్కుముడు వచ్చి పడద్ది. ఏమండి? లేనిపోయిన చిక్కుముడు వచ్చి పడద్ది, రాదా? అది కూడా వచ్చిద్ది. ఎందుకంటే వాడు పక్కనే ఉంటాడు. ఎవరి పక్కన? వాడు కొమ్ములోడు పక్కనే ఉంటాడు. ఆహా, నా ఫ్రెండ్తో నువ్వు, ఎవరి ఫ్రెండ్ అక్కడ కూర్చుంది? సాతాను గాడి ఫ్రెండు. నా ఫ్రెండ్తో నువ్వు దేవుని మందిరానికి రమ్మని ప్రేమగా అడుగుతావా? ఇల్లు నీ భర్త ఇంటికాడ కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాడని చెప్పుద్ది. ఎవరు? అది చెప్పు. ఆయన నిజంగానే సాతాను చెప్పినట్టు ఇంటికాడ కర్ర పట్టుకుని ఉంటాడనమాట. నువ్వు వెళ్ళంగానే దేవునికి స్తోత్రం అంటే కర్ర కింద పడేసి వణుకుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. మోకరించి వెళ్ళంగానే ఆయన మీద రివర్స్ అయ్యి ఈ కర్ర పట్టుకుని నువ్వు కూడా కర్ర పట్టుకున్నావు అనుకో, అక్కడ ఏం జరుగుద్ది? ఎవరో ఒక తలకాయ పగులుద్ది. తలకాయ పగిలినాకే ఆగుద్ది. తర్వాత ఆయనే పట్టుకుని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. భార్యాభర్తల మధ్య ప్రేమ. చిక్కుముళ్ళు వస్తాయి. రాలేదా యేసేపుకి? వచ్చింది. బందీ గృహంలో పడేయండి నీ తీసుకెళ్ళి, అక్కడ కూడా ఆశీర్వాదమే ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రముడు. చక్కగా స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు ప్రేమించినట్లయితే మోకరించు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం అండి, ఎక్కడ పాదములు పెడితే అక్కడ దీవెన. ఏముంటే? ప్రేమ ఉంటే. చూడండి, యేసేపు ప్రేమించాడు. అన్నలు గుంటలో పడేసినప్పటికును, ఇష్మాయేలీలకి అమ్మివేసినప్పటికును ప్రేమ చల్లారలా, ప్రేమ తగ్గలా. పోతీఫరు ఇంట్లో ఉన్నప్పటికును పోతీఫరు కుటుంబాన్ని, పనివారిని అందరిని ప్రేమించి వాళ్ళందరి మీద అధికారిగా నిలబడ్డాడు. అది ప్రేమ. నిన్నొక స్థాయిలోకి తీసుకురావాలంటే, ఒక రేంజ్లోకి తీసుకురావాలంటే, ఒక స్థాయిలో నిలబెట్టాలి అంటే, నువ్వు చేస్తున్న చదువులో ఒక స్థాయిలో ఉండాలంటే, చదువుతున్న చదువులో ఒక రేంజ్లో ఉండాలంటే, నువ్వు చేస్తున్న పనిలో ఒక రేంజ్లో ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవా, ఆ ప్రేమను నాకు దయచేయమని ప్రార్థించుకుందాం. ప్రభు